ఇలా టైటిల్స్ వేయడం, నువ్వు చేతనైతే కొట్టు అంటే నేను చేతనైతే కొట్టేవాడిని కానీ నా పేరు గణేష్ అని చెప్పడం. అండ్ ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉండడం తోటి ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి ఇలా వేయడం. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లేని ఎక్కడ చూసినట్టు ఉండడం. ఇలాంటి ఎన్నో మూవీ రిఫరెన్సెస్ ఈ మూవీలో ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ టు ఎంజూ. ఈ రోజు మనం మాట్లాడబోయే మూవీ వచ్చేసి గమ్ గమ్ గణేష. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ లెట్స్ టాక్. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకుంటే చూడండి. అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీలో 3 మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ఇక స్టార్ట్ చేద్దాం. మూవీ ఓపెన్ చేస్తే విలన్ ఇంట్రడక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ విలన్ ఇంట్రడక్షన్ లో మనోడి క్యారెక్టర్ ఏంటంటే మనకు అర్థమవుతుంది. అండ్ మన విలన్ వచ్చేసి పొలిటికల్ లో ఉన్నాడని తెలుస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద విలన్. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే హీరో ఎంట్రీ విత్ రాబరీ ఇన్ కిరాణా షాప్. అండ్ ఈ కిరాణా షాప్ సంబంధించి ఒక 5 నిమిషాల సీన్ ఉంటది. మళ్ళీ పోలీసులు రావడం అండ్ ఆ పోలీసులు వచ్చి హెల్ప్ చేయడం, ఇదంతా చాలా నార్మల్ గా వెళ్ళిపోయింది. కామెడీ ఉన్నప్పటికీ నాకు కామెడీ అనిపించలేదు. నెక్స్ట్ కట్ చేసి ఈ సీన్ వేస్తారు. ఈ సీన్ లో మనోడి పైసల్ని సీజ్ చేసినట్టు చూపిస్తారు. అండ్ ఎలక్షన్ టైం కాబట్టి మనోడికి ఫండ్ కావాలి. సో ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, మనోడు పైసలు తీసుకురావాలి, అది కూడా అపోజిషన్ పార్టీకి తెలియకుండా తీసుకురావాలని చెప్పేసి క్లారిటీ వచ్చింది. సో ఎలా చేస్తారని చెప్పేసి ఒకటి అనిపించింది. నెక్స్ట్ కట్ చేస్తే ఇందాక దొంగతనం సీన్ అయింది కదా, అక్కడ కొట్టేసిన సరుకులన్నీ తీసుకొచ్చి ఒక తాను అమ్ముతారు. అండ్ అక్కడ కొన్ని డబ్బులు వస్తాయి. అండ్ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మనోడు మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ ఎంట్రీ, అక్కడ ఒక కొన్ని సీన్లు అవుతాయి. తర్వాత ఒక రెయిన్, తర్వాత ఒక సీను, తర్వాత ఒక సాంగ్. అండ్ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్ అయిపోయినాక కట్ చేస్తే బ్యాక్ టు విలన్. సో అప్పుడు మనోడు 100 కోట్లను ప్రిపేర్ చేస్తాడు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి. సో ముంబైలో ఉంటే 100 crores, అక్కడ నుంచి వీళ్ళు ఉన్న ప్లేస్ కి తీసుకురావడానికి ఎలా తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ వేస్తారు. సో దీనికోసం మన విలన్ చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే తన మనుషులు ఎవరు పోయినా తెలుస్తుంది కాబట్టి కొత్త వాళ్ళని పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తాడు. సో అప్పుడే ఒక జైలు సీన్ వేస్తారు. అండ్ ఆ జైల్లో ఒకరిని చూపిస్తారు, వాడిని రిలీజ్ చేపిస్తారు బెయిల్ మీద. అండ్ రిలీజ్ చేసే ముందు ఒక ఫైట్ సీన్ ఉంటది మనోడికి వేరేళ్ళకు జైల్లో. సో ఈ ఫైటింగ్ ఎందుకు పెట్టారంటే ఒక సీన్ కోసం పెట్టారు. ఆ సీన్ ఏంటనేది వచ్చినప్పుడు మాట్లాడదాం. సో మనోడు బయటకు వచ్చినాక తీసుకెళ్లిపోతారు కిషోర్ రెడ్డి దానికి. సో మన కిషోర్ రెడ్డి చెప్తాడు వానికి ఏం కావాలి నాకు అని చెప్పేసి. సో దీన్ని చెప్తున్నాడని మనకు కనిపించాలని సో కొన్ని షార్ట్స్ ఇస్తారు. ఇలా చాలా బాగా అనిపించింది. ఈ షార్ట్స్ అయిపోయే గ్యాప్ లో చెప్పేసినని మనం అనుకోవాలి. సో మనీని ఎలా తీసుకొస్తావు అని చెప్పేసి మనోడు అడుగుతాడు. సో నాకు కొంచెం టైం నేను చెప్తా అని చెప్పేసి మనోడు అడుగుతాడు. నెక్స్ట్ కట్ చేసి ఈ సీన్ ఇస్తారు. అండ్ ఈ సీన్ వచ్చేసి ఫస్ట్ మనకు ఒక రాబరీ జరిగింది కదా, ఆ రాబరీ ఏరియా వచ్చేసి వీందన్నమాట. సో అక్కడ వీడే రాబరీ చేయాలి కానీ మనోడు చేశాడు. సో వీళ్ళిద్దరు పంచాయతీ వీడు వచ్చి పెట్టారు. సో ఇక్కడ డైలాగ్ ఉంటది భయ ఒకటి, నీ చేతనైతే కొట్టామని చెప్పేసి. నేను చేతను కాదు నేను కొట్టానని చెప్తాడు. ఇలాంటి నెంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి డైలాగ్స్ బాగా అనిపించిన నవ్వు మాత్రం తెప్పట్లేదు. సో సెటిల్మెంట్ అయిపోయే గ్యాప్ లో మన హీరోయిన్ వింతోటి ఉన్నాడని చూస్తాడు మన హీరో. సో మనోడు కొంచెం ఫీల్ అయినట్టు బీజిఎం వేస్తారు. అండ్ ఆ మ్యాటర్ అక్కడితో ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ కట్ చేస్తే మన విలన్ సైడ్ వేస్తారు. ఇక మనోడు వచ్చే ప్లాన్ చెప్తాడు, వినాయకుని తీసుకురావాలి అండ్ ఆ వినాయకుల్లో మనం మనీ పెట్టాలని చెప్పేసి. సో ముంబై నుంచి వినాయకుని తీసుకురావాలని ఫిక్స్ అయిపోతారు. సో ఇలా ప్లాన్లు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కట్ చేస్తే మన హీరో చేస్తారు. హీరో వచ్చేసి మన హీరోయిన్ దగ్గరకు వస్తాడు మాట్లాడడానికి. లాస్ట్ నైట్ లో అక్కడ జరిగింది చూసి. సో మనోడు అడుగుతాడు అనమాట ఏం సంగతి అని చెప్పేసి. మన హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఎమోషనల్ గా ఏదేదో మాట్లాడుతుంటారు. నాకు పిచ్చగానే బోర్ కొట్టేసింది. అసలు ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసినప్పటికీ ఎమోషన్ అనేది 1% కూడా వర్కౌట్ కాలేదు. నాకైతే ప్యూర్లీ ఆర్టిఫిషియల్ అనిపించింది. మనోడు రెచ్చిపోవాలి, మన హీరోయిన్ రెచ్చగొట్టాలి, ఇది సీను. సో ఇక మనోడు రెచ్చిపోయి కొడితే ఈసారి కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు మాట్లాడతాడు. సో మనోడు వెళ్తాడు ఒక దగ్గరికి రెగ్యులర్ గా వెళ్ళేదానికి. బట్ ఈసారి పెద్ద అమౌంట్ కావాలి కాబట్టి పెద్ద కేసు ఏమైనా ఉంటే ఏమని చెప్తాడు. అప్పుడు ఇంకొక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ వీడి పేరు వచ్చేసి అరుణ్, కింద ఏదో ఉంది. సో మనం అరుణ్ అని ఫిక్స్ అయిపోదాం. మనోడు వచ్చేసి మీతో మాట్లాడుతాడు, ఒక దొంగతనం చేయాలి. అండ్ మనోడు వచ్చేసి చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు వాడి ప్రాబ్లం ఏంది, ఆ దొంగతనం ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో అప్పుడు మన హీరో వచ్చేసి నేను చేస్తా అని చెప్పేస్తాడు. బట్ అందులో రిస్క్ ఉందని చెప్పేసి వీడు చెప్పినా ఈనాడు నేను ఖచ్చితంగా చేస్తా అంటాడు. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటాడు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడతారు, అసలు ఏం చేయాలి, ఎక్కడ కొట్టేయాలి, ఏం కొట్టేయాలి అని చెప్పేసి. సో మనోడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సేమ్ ఇందాక వీడు వీనితో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు, వీడు వీనితో అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఇప్పుడు కొట్టేయాల్సిన ఐటమ్ వచ్చేసి ఒక డైమండ్. అది వచ్చేసి వీడి ఫాదర్ షాప్ లో ఉంటది. సో షాప్ లోకి ఎలా వెళ్ళాలి అది ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గన్నులు అన్ని ప్రతిదీ. మనోడు ఫుల్ గా గన్నులు కొనేసి ఆ గన్నులు ఎట్లా యూజ్ చేయాలని చెప్పి మూవీ చూడడం, ఆ షాప్ లో కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి, ఏవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అన్ని చెక్ చేయడం, అన్ని పక్క ప్లాన్ తోటి ఉండాలని చెప్పేసి మొత్తం క్రిస్టల్ గేర్ అన్ని చూసుకుంటారు. ఇక్కడ విలన్ సైడ్ కూడా అలాగే నడుస్తుంటది. మన విలన్ టీం వచ్చేసి వాడు ఒక్కడే చేయలేడు కాబట్టి ఒక 5-6 మందిని పోగేద్దామని చెప్పేసి మొత్తం ఆడికి తెలిసిన ఒక సర్కిల్ మొత్తాన్ని ఒక గ్యాదర్ చేస్తాడు. అండ్ ఇదంతా జరుగుతుంటేనే ఒక సాంగ్ ఇస్తారు. అండ్ ఈ సాంగ్ అయిపోయాక కిషోర్ రెడ్డి వింతోటి చెప్తాడు అందులో డబ్బు ఉందని చెప్పేసి ఎవరికి తెలియకూడదు, వీళ్ళకి కూడా తెలియకూడదు అని చెప్పేస్తాడు.
సో వీడు వచ్చేసి ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికి తెలుసు అని చెప్తాడు. జస్ట్ వినాయకుని తీసుకొస్తాం మనం ఒక్కటే తెలుసు అలాగు అని అంటాడు ఈయనతోటి. నెక్స్ట్ కట్ చేస్తాం ఇంకో కామెడీ సీన్ ఇస్తారు. అండ్ ఇదే సీన్ లో కంటిన్యూషన్ గా మన హీరోయిన్ కూడా కనిపిస్తుంది. మన హీరోయిన్ తోటి మన హీరో ఫ్రస్ట్రేటెడ్ డైలాగ్స్ మాట్లాడుతుంటాడు. అండ్ అందులో పెళ్లి చేసుకున్నాడు వీడు కూడా వచ్చేసి కొన్ని డైలాగ్ మాట్లాడతాడు. వీణ 2 వీక్తాడు. సో మనోడు ఛాలెంజ్ చేస్తాడు, నేను అదైతున్నా ఇదైతున్నా చూసుకోవాలి ఇది అని చెప్పేసి. సో వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ కట్ చేస్తే ముంబై సీన్. అండ్ ముంబై సీన్ లో వినాయకుడిని సెలెక్ట్ చేసుకుంటారు, అందులో మనీ ప్యాక్ చేస్తారు. సో తీసుకెళ్దామన్న టైం కి మనకు స్టార్టింగ్ లో ఒక జైల్ ఫైట్ చూపించారు కదా, అందులో ఫైటింగ్ జరిగిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు అనమాట మనోడిని అటాక్ చేయడానికి. మనోడిని అటాక్ చేస్తారు. సో అటాక్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడనే ఉండరు కదా, సో వీళ్ళు రన్ చేస్తారు, వీళ్ళు రన్ చేస్తారు. సో అందరని చెప్పేసి మన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు వినాయకుని తీసుకెళ్ళడానికి. సో ఈ సీన్ పెట్టడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. నాకు ఆల్రెడీ ఎప్పుడో గెస్ వచ్చింది. అంతా సవ్యంగా జరిగితే మూవీ ఎందుకు అవుతుంది చెప్పండి? ఏదైనా ఒక ట్విస్ట్ ఉండాలి మూవీలో, అలాంటి ట్విస్ట్ ఒకటే ఇది. సో మన వాళ్ళు ఇంకా ట్రాక్టర్ మీద ఎక్కిస్తారు, తీసుకెళ్ళడానికి రెడీ అయిపోతారు. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళు స్టార్ట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ కట్ చేసి మన హీరో చేస్తారు. అండ్ మన హీరో కూడా సక్సెస్ఫుల్లీ రాబర్ చేశాడు. అండ్ ఒక బుల్లెట్ కూడా కాల్చాడు అనుకోండి. అండ్ అలా కాల్వడం, మొత్తం సైరన్ మోగడం, మన వాళ్ళు పారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఫోన్ చేసి అలా ఎందుకు చేశారు అని చెప్పేసి అనడం. సో నేను చూసుకుంటా అని చెప్పేసి వీడు చెప్పడం. సో దీని తర్వాత ఒక ప్లేస్ కాడికి రమ్మని చెప్పడం, అక్కడనే మీకు మనీ సెటిల్ చేస్తాను చెప్పడం. వాడి దగ్గరకు వచ్చే టైం కి వీనికి ఎందుకమ్మా మనమే అమ్మేసుకుందాం అని చెప్పేసి మన హీరో ప్లాన్ వేస్తాడు. సో మన ఇమాన్యుయల్ వచ్చేసి ఎందుకు ఇదంతా అది అని మాట్లాడతాడు. బట్ సో లైఫ్ సెటిల్ అయ్యి మ్యాటర్ కాబట్టి మనోడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇక స్టార్ట్ చేస్తారు కార్ సేజింగ్. అటు ఇటుగా ఒక 5 నిమిషాలు అలాగే చూపిస్తారు మొత్తం. మనోళ్ళు ఆగిపోయేంత వరకు. మనోళ్ళు ఆగిపోయినాక వీళ్ళు ముంగల్కి వెళ్ళిపోతుంటారు. సో ఇదంతా అయిపోయాక వీళ్ళు అమ్మడానికి వెళ్తుంటే దారిలో పోలీస్ చెకింగ్ ఉంటుంది. మనోడు ఎక్కడ వీళ్ళకి దొరికిపోతా అని చెప్పేసి చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ ఈ సీన్స్ అన్ని చూడడానికి చాలా బాగా అనిపించినాయి. అండ్ మనోడు వచ్చి జేబులో వేసుకుంటాడు దాన్ని, కానీ అది చెక్ చేసే మనుషులు చెక్ చేస్తారు కదా అని చెప్పేసి అప్పుడే ఒక అన్నెసెసరీ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి యూస్లెస్ క్యారెక్టర్, అవసరమే లేదు. బట్ ఈ సీన్ ఇంకొంచెం స్పైస్ చేయడానికి, మనోని కొంచెం టెన్షన్ లో ఉన్నట్టు చూపించడానికి, మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ చేయడానికి ఈ క్యారెక్టర్ ని చూపిస్తారు. అండ్ వీడు వచ్చేసి అందరిని చెక్ చేస్తారు, మమ్మల్ని కూడా చెక్ చేసుకోరు అది ఇది అని మాట్లాడితే, ఇప్పుడు మనుషులను కూడా చెక్ చేయండి, వెహికల్స్ వదిలేసిన సరే అని చెప్పేసి వీడు చెప్తాడు అనమాట. సో అప్పుడు మన హీరో ఫుల్ టెన్షన్ అవుతాడు. అప్పుడే పక్కకు చూస్తే వీళ్ళు వచ్చి వినాయకుని దండం పెడతారు. అప్పుడే మనోడికి ఐడియా వస్తుంది ఈ డైమండ్ అందులో వేయాలని చెప్పేసి. సో తీసుకెళ్లి మనోడు అందులో వేసేస్తాడు. సో నెక్స్ట్ కట్ చేస్తే లారీ వెళ్ళిపోతుంటది, మనోడు బండిలో పెట్రోల్ అయిపోతుంది. లారీ వెళ్ళిపోయి మన విలన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక మన విలన్ స్టార్ట్ చేస్తాడు వినాయకుని కరిగియడం, అందులో ఉన్న డబ్బుని బయటకు తీయడం కోసం. కట్ చేస్తే అందులో ఏమి ఉండదు, జస్ట్ వినాయకుడే ఉంటాడు. సో అప్పుడు ఇంకా వాళ్ళు షాక్ అవుతారు, మనీ ఎక్కడ పోయింది, అది ఎక్కడ పోయింది, ఇది ఎక్కడ పోయింది అని చెప్పేసి. ఇది ఇంటర్వెల్ ట్విస్ట్ అనమాట. ఇక్కడే మనకు ఒకటి అర్థమవుతుంది. మనం ట్రైలర్ ని గుర్తు పెట్టుకున్నట్టయితే ట్రైలర్ లో మనకు కొన్ని విలేజ్ సీన్స్, అక్కడ వినాయకుని సీన్స్ అన్ని చూపిస్తారు. అప్ టు నౌ ఇంటర్వెల్ వరకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాపే లేదంటే అసలు ఈ వినాయకుడు వీళ్ళు తెచ్చిన వినాయకుడు ఒకటి కాదని చెప్పేసి మనకు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది మనకిది. సో నాకైతే ఇది పెద్దగా ట్విస్ట్ అనిపించలేదు. బట్ ఓకే, ఇది మూవీకి ఇంటర్వెల్ ఓపెనింగ్ కూడా సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన విలన్ చాలా అంటే చాలా వైలెంట్ గా మాట్లాడతాడు వీనితోటి. సో మనోడు ప్రాణం పోయినా సరే కానీ నింద మోయలేడు అనమాట, అలాంటి క్యారెక్టర్ మనం ఉంది. సో ఆ విగ్రహం ఎక్కడ ఉన్నా తీసుకొస్తా అని చెప్పేసి మనోడు మాట్లాడతాడు. సో ఇక మనోడు ఫోన్ చేస్తాడు, అందులో డబ్బు లేదు ఏమైంది అది ఇది అని చెప్పేసి. అప్పుడే మనకు చూపిస్తారు, అరే ఇక్కడ అది ఉండాలి కదా చూసుకో అని చెప్పినాగా, ఏమైంది వినాయకుడు అని చెప్పేసి. అప్పుడు మనకు చూపిస్తారు అనమాట ఫ్లాష్ బ్యాక్. ఒకరు వచ్చి ఇదే విగ్రహం కావాలన్నారు. సో నేను 1,00,000 రూపాయలని 1,50,000 అమ్మేసిన, సో నాకు జీతం పెంచి అన్నట్టు మాట్లాడతాడు వీడు. సో కొంప ముంచిన అన్నట్టు వీడు చూస్తాడు. సో వీడు వచ్చేసి వీడిని ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. అండ్ ఆ విగ్రహం ఎక్కడ ఉందని చెప్పేసి అడ్రస్ ఇస్తారు. సో కట్ చేస్తే మన విలన్ గాని తెలుస్తుంది ఆ విగ్రహం ఎక్కడ ఉందని చెప్పేసి. సో తెలుసుకున్నాక మనోడు వెళ్ళేసి చెప్తాడు అనమాట కిషోర్ రెడ్డికి ఇక్కడ ఉందని చెప్పేసి. సో అప్పుడు మనోడు కొంచెం మెల్లగా మాట్లాడతాడు. పాయింట్ ఏంటంటే అది వచ్చేసి అపోజిషన్ ఊరు అనమాట. అందులో ఉన్న వినాయకుడిని తీసుకురావాలంటే అంత ఆశామాషి కాదు. సో చాలా కేర్ఫుల్ గా తీసుకురావాలి, అక్కడ ఒక్కని తెలిసినా సీరియస్ అవుతుందని చెప్పేసి. బట్ మనోడు వెరీ కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నేను ఖచ్చితంగా తీసుకొస్తా ఎవరు తెలియకుండా అని చెప్పేసి. సో నెక్స్ట్ కట్ చేస్తే మన హీరో చూపిస్తారు. సో ఇక వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తుంటారు ఆ ఊర్లోకి ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఇలా రకరకాల డిస్కషన్ జరుగుతుంటే అందులో ఒక సీన్ వేస్తారు, నీ టాటో పేరు వేసుకున్నా అని చెప్పేసి. అండ్ ఇలాంటి సీన్ ఇంకో 2-3 సార్లు వస్తుంది. పెద్దగా నవ్వు రాకపోయినా పర్లేదు అనిపించింది నాకైతే. నెక్స్ట్ కట్ చేసి వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరు ఫైటింగ్ వచ్చేసి చాలా సిల్లీగా ఉంటది. అండ్ ఈ ఫైట్ వచ్చేసి కాజల్ కోసం అని చెప్పేసి చెప్పినప్పుడు నాకు ఇంకా పిచ్చ నవ్వు వచ్చింది. జోక్ వల్ల కాదు, పెట్టేది ఎందుకంటే మన హీరోకి ఏదో ఒక కన్వీనియంట్ ఉండాలి కాబట్టి మన హీరో లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఇలాంటి ఒక సీన్ పెట్టారు. ఇలాంటి సీన్ పెట్టినప్పుడు మన ఇమాన్యుయల్ ఒక మాట అంటాడు, ఈ న్యూస్ వీళ్ళకి తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పినప్పుడు. సో ఇక్కడ వచ్చిన పదాలలో న్యూస్ అనే వర్డ్ తీసుకొని మనోడు రిపోర్టర్ గా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అవుతారు, అంటే మీడియాగా. అలా వెళ్తామని నమ్ముతారా వీళ్ళంటే వాళ్ళు కాజల్ కోసం కొట్టుకుంటురు అని చెప్పినప్పుడే
వీళ్ళ ఊరు కొంచెం తేడా ఊరు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మన హీరో కూడా అదే అంటాడు అనమాట, వీళ్ళని చూసి కూడా అంటావా, సో మన వాళ్ళు రిపోర్టర్కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. సో నెక్స్ట్ కట్ చేస్తే మన అరుణ్ చూపిస్తారు. అండ్ మన అరుణ్ వచ్చేసి పంట పొలాలది కొంచెం నష్టం చేయడం అది ఇదంతా చూపిస్తారు. సో దీంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి పనిష్మెంట్ గా పొలం మండియడం అవన్నీ చేపిస్తారు అన్నమాట. ఇక నెక్స్ట్ ఊరుని చూపిస్తారు, ఆ ఊర్లో వినాయకుడిని చూపిస్తారు. అండ్ ఆ ఊరికి మన వాళ్ళు వచ్చేసి ఎలా వెళ్ళాలని వీళ్ళు ప్లాన్ వేసుకొని వస్తారు, మీటింగ్ చేస్తామని చెప్పేసి వస్తారు. సో నువ్వే వేసేసి అని చెప్పేసి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. తర్వాత మన హీరో వస్తాడు, మీడియా లెక్క కవర్ చేస్తుంటాడు అంతా. సో ఇక మీడియా కాబట్టి మన వాళ్ళు కొంచెం ఎక్సైట్ అయ్యి సరే నువ్వు కూడా ఇక్కడ ఉండని చెప్పేసి 2 teams ని ఇక్కడనే పెట్టేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే ఒక సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్ ఎందుకు వేస్తారో నాకు తెలియట్లేదు, మన హీరో హీరోయిన్ చూడాలని చెప్పేసి ఏమో. సో అప్పుడు మనోడు వచ్చేసి బేబీ సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ చేసి ఒక పిల్ల ముంగలు ఏడుస్తాడు అనమాట. సో ఈ సీన్ అయిపోయాక మన హీరోయిన్ కనిపిస్తుంది. సో ఇలా హీరోయిన్ కనిపించిన సెకండ్ మన హీరో ఫ్లాట్. సో మన హీరోయిన్ ఫాలో అవుతూ మన హీరో వెళ్తుంటే వీళ్ళు ఆపుతారు హీరోయిన్ ని. ఇలా ఆపడం చూసి మన హీరో వచ్చేసి వెళ్ళండి నేను చూసుకుంటా అని మాట్లాడతాడు. సో తర్వాత నెక్స్ట్ కట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఫైటింగ్ చేయలేదు మనం కొడతారని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే మన హీరో ఊరు లోపలికి వస్తుంటే మన ఇమ్మాన్యుయల్ అడుగుతాడు ఇది దెబ్బలేదని చెప్పేసి. నలుగురు కొట్టిన అంటాడు. నలుగురిని కొట్టినట్లేదు, నలుగురు నేను కొట్టినట్టుందని చెప్పేసి డైలాగ్ అంటాడు. సో ఇలా మన హీరో మీద మన ఇమాన్యుయల్ డైలాగ్స్ చేయడం కొన్ని కామెడీ డైలాగ్స్ బాగా అనిపించినాయి. అండ్ ఈ సీన్ కి కంటిన్యూషన్ అక్కడ ప్రసాదం పెడతారు అని చెప్పేసి మన వాళ్ళు వెళ్తే మన హీరోకి మాత్రం ప్రసాదం దొరకదు. సో అప్పుడు మన హీరోయిన్ సపరేట్ గా వచ్చి మన హీరోకి ప్రసాదం ఇస్తుంది. సో మనోడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, మన హీరోయిన్ ఇన్నదా ఇన్ లేదో కూడా మనకు అర్థం కాదు. సో అప్పుడు మన ఇమాన్యుయల్ వచ్చేసి వీళ్ళతో మాట్లాడుతుంటాడు, ఎక్కడి నుంచి వచ్చారు ఏం సంగతి అది అని చెప్పేసి. సో వీళ్ళు కూడా వీళ్ళు అడుగుతాడు, మన ఇమాన్యుయల్ ఇచ్చే ఆన్సర్ ఉంటుంది చూసారా, అక్కడ చూసినట్టుంది సీనా అని అనిపించింది నాకైతే. అప్పుడే గుర్తొచ్చింది ఒక మూవీ, ఆ మూవీ వచ్చేసి రన్ రాజా రన్, మీరే చెప్పాలి అది ఇది సేమ్ కాదని చెప్పేసి. సో అప్పుడు మన హీరో వచ్చి ఇమాన్యుయల్ తోటి మాట్లాడతాడు, వీళ్ళు కొంచెం తేడాగా ఉన్నారని చెప్పేసి. మన హీరో కదా తెలుసు వీళ్ళు తేడాగా ఉన్నారని చెప్పేసి, ఏమో హీరో కదా తెలిసిపోయి ఉంటాయి అలా. సో వీళ్ళు కూడా వచ్చేసి ప్లాన్ వేస్తారు, ఒకటే గన్ బయట పెడతారు, మిగతా అన్ని ఒక తాన పెడతారు సేఫ్టీ కోసం. అండ్ మనోడు ప్లాన్ వేస్తాడు ఏం చేయాలని చెప్పేసి. అండ్ ప్లాన్ స్టార్ట్ అయ్యే లోపు మన వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓవరాల్ ద మూవీ బాగా అనిపించిన క్యారెక్టర్ వచ్చేసి వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. అండ్ ఆయన కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా బాగా చూపించారు. మన వెన్నెల కిషోర్ గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ వేయడం, దాని తర్వాత చాలా అంటే చాలా కామెడీ సీన్స్ చేయడం, డైలాగ్స్ చేయడం, ప్రతిదీ చాలా బాగా అనిపించింది నాకు. మూవీలో బాగా అనిపించిన క్యారెక్టర్ వచ్చేసి ఇది ఒకటే. సో లేట్ అయిపోతుంది కాబట్టి మనం ఫాస్ట్ గా మాట్లాడుకుందాం. సో ఇలాగే కొన్ని ప్లాన్లు వేస్తుంటారు, అవన్నీ బెడ్స్ కొడుతుంటాయి. ఇలా మన వెన్నెల కిషోర్ గారు మధ్యలో కొన్ని డైలాగ్స్ చేయడం. అండ్ ముఖ్యంగా పర్టికులర్ గా ఈ సీన్ లో కిరాక్ అనిపించింది నాకైతే, ఆ బొమ్మ ఫోన్ తోటి వీళ్ళ ముగ్గురికి ఫోన్ నుంచి ఫోన్ చేయమని చెప్పడం. అండ్ వీళ్ళ దగ్గర ఉండాల్సిన కానీ మన వెన్నెల కిషోర్ గారి దగ్గర ఉండడం, మనోడు బెదిరియడం, వీడు డైల్ చేసి మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేయడం, దానికి మనం వెన్నెల కిషోర్ స్పీకర్ పెట్టమని చెప్పడం. ప్రతి డైలాగ్ కానీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. చాలా నవ్వేసుకున్నాను నేను ఈ సీన్ లో అయితే. నెక్స్ట్ కట్ చేస్తే ఒక ఫైర్ యాక్సిడెంట్, ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి మన హీరో సేవ్ చేస్తాడు. అండ్ ఆ సేవ్ చేయడం మన హీరోయిన్ నచ్చుతుంది. మన హీరోయిన్ కి లవ్ సెట్ మొత్తం ఒక సాంగ్. మళ్ళా ఆ సాంగ్ అయిపోయాక అండ్ ఇలాగే వెళ్తుంటే మన కిషోర్కి ఫోన్ చేసి టైం తక్కువ ఉంది ఫాస్ట్ గా కావాలి అది అని చెప్పేసి మాట్లాడతారు. అండ్ ఇలా వెళ్తుంటే మన హీరోకి గన్ను దొరికితే మన వెన్నెల కిషోర్ గారి దగ్గర ఉన్నది. సో నెక్స్ట్ కట్ చేస్తే మన హీరోయిన్ కి ఒక మీటింగ్. అండ్ ఆ మీటింగ్ లో కూడా ఈ టాటూ వచ్చేసి నీ పేరు అని చెప్తాడు. సో ఇది మన ఇమాన్యుయల్ ఉంటాడు, ఇమాన్యుయల్ తోటి కూడా ఇదే చెప్తాడు కాబట్టి. సో ఇలా మన ఇమాన్యుయల్ ఎక్స్ప్రెషన్ తోటి కొంచెం కామెడీ అనిపించింది మూవీలో. నెక్స్ట్ కట్ చేస్తే మన అరుణ్ అండ్ వాళ్ళ బ్యాచ్ మొత్తం అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. సో వాళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం, మన హీరో గ్యాంగ్ అండ్ విలన్ గ్యాంగ్ ఇద్దరు ప్లాన్ వేసుకోవడం, వినాయకుని ఈ రోజు ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని ఫిక్స్ అవ్వడం, అంటే వేరువేరుగా. సో ఇలాంటప్పుడే పోలీసులు వస్తారనమాట. సో పోలీసులు వచ్చేసి అందరిని ఒక చోటుకి రమ్మంటారు, వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోయాక మన పోలీసు వచ్చి మాట్లాడతాడు వీళ్ళతోటి. ఊర్లో కొంతమంది కొత్తగా వస్తారు, అలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతారు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి. ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తే ఫోన్ చేయమని చెప్తారు. సో నెక్స్ట్ కట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు వినాయకుడి దగ్గరికి. వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి వినాయకుడు ఉండడు అక్కడ. అప్పుడు ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ వచ్చేసి మనోడే విగ్రహాన్ని తీసుకెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి అక్కడికి. సో ఇదంతా ఎందుకు చేసిందంటే వీడు వచ్చేసి వీళ్ళు చెప్తాడనమాట వీనితోటి నువ్వు ఇలా వినాయకుని తీసుకురావాలి అది ఇది అని చెప్పేసి. అది ఎందుకని చెప్పేసి ఒక వినాయకుడు స్టోరీ చెప్తాడు. అండ్ ఆ స్టోరీ వచ్చేసి నిజమో కాదో మనకు తెలియదు, బట్ అదొక అజంప్షన్ అని నేను అనుకుంటున్నా. సో అలా చెప్పడం వల్ల మనోడు మనీ కోసం అలా తీసుకొస్తాడు, వినాయకుని తీసుకొచ్చి పూజ చేయడం, 4 రోజులు అక్కడే ఉంచుకోవడం, అదంతా చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది మన విలన్ వచ్చేసి మన కిషోరుడితో చెప్తాడు కదా ఇట్లా వినాయకుని తీసుకురావాలని చెప్పేసి. ఇలా చెప్తుంటే ఈ పూజారి వచ్చేసి ఇంటాడనమాట. ఇది వినేసి ఏం చేయాలి అనుకున్న టైంకి వీడు వచ్చేసి ఇక్కడ నిధులు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఎత్తుకోమని చెప్పడానికి వీడు వస్తాడు అనమాట. సో వీడు రావడంతో అక్కడ విన్నది మొత్తం వీడికి చెప్పి, అంటే అక్కడ అందులో డబ్బు ఉందని చెప్పకుండా వినాయకుని ఇక్కడ తీసుకురావాలి, అలాంటి వినాయకుని ఇక్కడ తీసుకురావాలని చెప్తాడు. సో అలా తీసుకొచ్చాక అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనోడు వేరే ఇద్దరితో మాట్లాడతాడు.
మీరు వచ్చేయండి వినాయకుని తీసుకెళ్దాం అది అని చెప్పేసి. సో ఇలా అన్ని టీంలు కలిసి ఒకటి దగ్గరకు వస్తాయి. అండ్ ఇక్కడ అందరు వచ్చింది వినాయకుడి కోసం అండ్ మన హీరో వచ్చింది డైమండ్ కోసం. సో ప్రతి ఒక్కరు ఫైటింగ్ చేయడం అది ఇది చేయడం అన్ని చూపిస్తారు మనకు. లాస్ట్ కి వస్తే పోలీసులు వస్తారు అండ్ పోలీసులు రావడంతో వీళ్ళు పోలీసుని బెదిరిస్తారు ఈ పిన్ని తీసేసి అని చెప్పేసి. బట్ ఆల్రెడీ వాడు పిన్ని తీసేస్తాడు అండ్ ఆ పిన్ని బ్యాక్ సైడ్ ఇసిరేస్తే పోయి డబ్బు మీద పడిపోతే డబ్బు పేలిపోతుంది. సో ఇలా డబ్బు పేలిపోవడం అలా వినాయకుడిని ప్రత్యక్షం అవడం అంటే అలా చూపిస్తారు మనకు. ఒక డివోషన్ టైప్ చూపిస్తారు లాస్ట్ కి ఎండింగ్ లో. దాని తర్వాత ఇక్కడికక్కడ అందరూ పారిపోవడం బట్ కొంతమంది మాత్రమే పోలీసులకు దొరికిపోవడం. ఇది మాత్రం కన్వీనియంట్ గా తీశారు. విలన్ గ్యాంగ్ ఒకటి, హీరో గ్యాంగ్ ఒకటి అండ్ అరుణ్ గ్యాంగ్ ఒకటి. సో నెక్స్ట్ కట్ చేస్తే మనీ పోయింది, అంత పోయింది, డైమండ్ దొరకలేదు అని చెప్పేసి బాధపడే టైంలో మన హీరో చెప్తాడు డైమండ్ నాకు దొరికింది అప్పుడే అని చెప్పేసి. సో అప్పుడు మన హీరో చాలా హ్యాపీగా కొన్ని డైలాగ్ చెప్తాడు. మూవీని క్లైమాక్స్ లో ఒక సీన్ తోటి ఎండ్ చేస్తారు, సేమ్ యాజ్ నీ పేరే వేసుకున్న టైటిల్ అని చెప్పేసి. ఇది మూవీకి క్లైమాక్స్. మూవీ అయిపోయింది దీంతో.